This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ మంత్రి వర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పర్యవేక్షణలో నూతన దేవాలయ నిర్మాణ పనులు కలశ ప్రతిష్ట వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ స్థలాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, ట్రాఫిక్ సీఐ వెంకటరమణతో కలిసి పరిశీలించారు. దేవాలయ ప్రాంగణాల చుట్టూ వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని సులువుగా హైవేకి వెళ్లే మార్గాన్ని, పార్కింగ్ స్థలాన్ని పర్యవేక్షించారు. మరడితల్లి గుడి నుండి హైవే రోడ్డుకు అక్కడున్న రైతులతో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడి 30 అడుగుల రోడ్డును ఏర్పాటు చేశారు. మరడితల్లి దేవాలయం నుండి హైవేకి రోడ్డు మార్గం 40 లక్షల రూపాయలతో కల్వట్టు రైడింగ్ వాల్ జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ పిల్ల నాగశ్రీను, 80వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోగి నాయుడు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, స్వర్ణశ్రీను, దూలం గోపి, మంగ ఈశ్వర్ ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సారథ్యంలో ఈ రోడ్డు సుమారు 4 లక్షల రూపాయలు వ్యయంతో రిటర్నింగ్ వాళ్ళు, కల్వర్టు ఇవన్నీ కూడా హైవే వరకు రామకృష్ణ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. జీవీఎంసీ డిఈ గారు ఆధ్వర్యంలో పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. రేపు రాబో అమ్మవారు నూకాంబిక అమ్మవారి పండగకు ఈ రోడ్డు కూడా ఉపయోగించడానికి కొంతాల గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ఇలవైపు ఇప్పుడు రాష్ట్ర పండగగా మన నూకాంబిక అమ్మవారిని అనౌన్స్ చేసినటువంటి మన ప్రీత నాయకులు ఆ రాష్ట్ర పండగగా రావడానికి ప్రధాన కారకులు అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రీత నాయకులు కొంతల రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు రేపు 8వ తారీఖుని అమ్మవారు పునఃప్రారంభం అవుతుంది దేవస్థానం. దానికి ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి రామకృష్ణ గారు అక్కడ ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ రాంకీ గారు, మన ట్రాఫిక్ సీఏ గారు అయితేనేమి, మా మున్సిపల్ అధికారులు, ఇంజనీర్ గారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం పరిశీలించడం జరిగింది. గత పండగలోనే ఈ ప్రాంతాన్ని ఎక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక రోడ్డు ఒకటి ఫామ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారు చేయించారు. అది ఆ రోడ్ని వాళ్ళు సిమెంట్ రోడ్డుగా, ఎందుకంటే భక్తులు కోవులకు వచ్చి ఎక్కడ ట్రాఫిక్లో ఇబ్బంది పడకూడదని ప్రధాన ఉద్దేశంతో అలాగ ఆర్చి నుంచి వచ్చినట్లయితే అమ్మవారి దర్శనం చేసుకొని ఈ రోడ్డు గుండా బయటికి వెళ్ళాలని చెప్పేసి అయితే అది ప్రతిష్టంగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ బాగా చిన్నది ఉంది, రైతులందరూ సహకారంతో వాళ్ళందరూ సహకారం తీసుకొని రిటర్నింగ్ వాళ్ళు కొంచెం రోడ్డు పెంచి 30 అడుగుల రోడ్డు ఇక్కడ చేస్తున్నారు. దీనికి ఆ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడైతేనేమి తర్వాత ఇక్కడ రోడ్డు అలాగే కలవట్ కూడా చేస్తున్నారు. ఈ పనులన్నీ పరిశీలించడానికి ఈవేళ వారు అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళు వస్తారు కాబట్టి వచ్చే లోపల పనులన్నీ పూర్తి చేయించే విధంగా మరి రాంకీ గారు, మన సీఏ గారు, మన మున్సిపల్ అధికారులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ పండగని ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.